శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. న గాయత్ర్యాః పరం మంత్రా నమాతుః పరదేవత న హరే పరతస్త్రాత నానృతాః తాత్పకం పరం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. మాతృభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. శ్రీకృష్ణాయదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణా నిర్వాణ సంధాయక నీకున్ మ్రొక్కెద తృంచవే భవలతల్ నిత్యానుకంపానిధి. పరమ పవిత్రమైన శ్రీమద్భాగవత కథామృతంలో భాగంగా మన తెలుగు టీవీ ప్రేక్షకులకు, వన్ టీవీ ప్రేక్షకులకు 63వ భాగానికి స్వాగతం. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, మలయధ్వజుడి యొక్క చితి చుట్టూ అంతా కూడా గడ్డిని మరియు అనేక సమిధలను ఏర్పాటు చేసి తన యొక్క భర్త యొక్క చితికి నిప్పు పెట్టాలి అని చెప్పేసి ఉపక్రమిస్తూ ఉన్నటువంటి వైదర్భిని చూసి అక్కడికి అమాంతంగా అదే క్షణంలో వచ్చినటువంటి అవిజ్ఞాతుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఆమెను వారించి, అమ్మా ఈయన చితికి ఎందుకు పెడుతున్నావు? నీకు ఈయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నన్ను నీవు గుర్తెరగవా? గత జన్మములో నీవు నేను ఇద్దరం కూడా ప్రాణమిత్రులము. మనమిద్దరము కూడా కలిసి మానస సరోవరంలో 1000 సంవత్సరాలు ఆనందంగా విహరించాం. ఆ విషయాన్ని మర్చిపోయావా నువ్వని చెప్పేసి గత స్మృతులను ఆయన గుర్తు చేసేసరికి వైదర్భికి అంతా కూడా గుర్తు చేసింది. అయ్యో ఎంత పొరపాటైపోయింది, గత జన్మములలో నేను చేసినటువంటి అనేకమైనటువంటి ఈ యొక్క తప్పు పనుల వల్ల కామక్రోధాలకు లొంగి అంత్యకాలంలో నేను స్త్రీని తలుస్తూ పడిపోయినందువల్లనే కదా నాకు ఈ స్త్రీ జన్మ వచ్చింది. ఎంత బాగా గుర్తు చేసావయ్యా అవిజ్ఞాత. నన్ను వదిలిపెట్టకుండా ప్రాణమిత్రుడు అనేటువంటి వాడు అంత్యకాలంలో కానీ కష్టకాలంలో కానీ మనల్ని వచ్చి రక్షిస్తాడనే దానికి ఇంతకంటే ఉదాహరణ మరేముంటుంది అని చెప్పేసి ఇదంతా కూడా దైవ కృప అని ఆ వైదర్భి అవిజ్ఞాతుడితో తన యొక్క కృతజ్ఞతాపూర్వకంగా సాంజలిబద్ధంగా నమస్కారం చేసింది. అప్పుడు అవిజ్ఞాతుడు ఈ యొక్క పురంజయుడు అనేటువంటి వాడు ఎవడు, గత జన్మంలో ఎలా ఉండేటువంటిది, పురం అంటే 9 ద్వారములతో తయారైనటువంటిది, అదే మన యొక్క దేహము. ఈ 9 ద్వారంలో 5 ద్వారములు తూర్పు వైపున ఉంటాయి. అవి వచ్చేసి 2 కళ్ళు, ఆ తర్వాత 2 ముక్కుపుటములు, 1 నోరు. మరి ఒక ద్వారం దక్షిణ వైపు ఉంటుంది, అది కుడి చెవి. పశ్చిమం వైపు ఉన్నటువంటి మల మూత్ర ద్వారాలు 2 పశ్చిమం వైపు ఉంటాయి. కుడివైపున్న ఎడం వైపు ఉన్నటువంటి చెవి వచ్చేసి ఎడం వైపు ఉన్నటువంటిది ఉత్తరం వైపు ఉన్నటువంటి ద్వారం. ఈ విధంగా 9 ద్వారములతో కలిసి ఉన్నటువంటి ఈ యొక్క దేహములో జీవుడు అనేటువంటి వాడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి వాడు పంచభూతములతో తయారైనటువంటి పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్ అనేటువంటి పంచభూతములతో తయారైనటువంటిది ఈ యొక్క శరీరంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించి మనస్సు అనేటువంటి దానితో కలిసి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వచ్చేసి వాక్కు, పాణి, పాద, పాయువు, ఉపస్థ, ఈ విధంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, చెవి, నోరు, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మనస్సుతో కలిసి 11 అవయవాలతో కలిసి మనస్సు అనేటువంటి దాంతో కలిసినటువంటి ఈ యొక్క జీవుడు ఈ యొక్క 11టితో సంగమించి పంచ తన్మాత్రలతో, పంచారామములతో శబ్ద స్పర్శ రూప రస గంధములనేటువంటివన్నింటినీ కూడా వాడు ఆస్వాదిస్తూ నిరంతరము కూడా సుఖాలను కోరుకుంటూ ఉంటుంది ఈ శరీరం. ఈ సుఖాలను కోరుకుంటూ ఉన్నటువంటి యొక్క శరీరము అంతర్లీనంగా ఉన్నటువంటి ఈశ్వరుడు వాటినన్నిటినీ కూడా
తను అనుభవిస్తూ తనతో ఏ విధమైనటువంటి సంపర్కం లేకుండా జీవుడిలో అంతర్లీనంగా ఉంటాడు. వాడు శుభకర్మ చేస్తే శుభంగా పలుకుతాడు, అశుభకర్మ చేస్తే అశుభకర్మ ద్వారా కూడా వాడికి సహకరిస్తాడు. అయితే చేసేటువంటి పనులన్నీ కూడా కేవలము ఈ యొక్క బాహ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క శరీరంతో చేసేటువంటివే. అందువలన లోపల ఉన్నటువంటి ఈశ్వరుడికి వాటితో ఏ విధమైనటువంటి సంబంధము అనేటువంటిది ఉండదు. అయితే ఈ మనస్సుతో వాడు అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడని చెప్పేసి అవిజ్ఞాతుడు వైదర్భితో చెబుతూ ఉన్నాడు. చెబుతూ మరొక్క మాట కూడా చెప్పాడు. ఈ లోకములో అనేక మంది పురుషులందరూ కూడా నిరంతరము కూడా స్త్రీల యొక్క తీయతీయని మాటలకు లొంగిపోతారు. నిరంతరం వారి యొక్క సహవాసం కావాలని చెప్పేసి వారితో సంగమంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నములో భాగంగా వాడు రాబోయేటువంటి భవిష్యత్తులో వాడు ప్రతిరోజు కూడా దినయామిన్యవు సాయం ప్రాతః అని చెప్పేసి పగలు రాత్రుల వల్ల వాని యొక్క కాలం గ్రసించుకొని పోతుందనేటువంటి విషయాన్ని వాడు గ్రహించలేడు. చివరికి ఆయువు వచ్చేస్తుంది. ఆయువు అదేమైపోతుంది, రోజు రోజు తగ్గుతూ పోయి అంత్యకాలం అనేటువంటిది దగ్గరికి సమీపిస్తుంది. ఆ సమయంలో వాడు విపరీతమైనటువంటి వేదనకు లోనవుతాడు అని చెప్పేసి ఆ అవిజ్ఞాతుడు చెప్తున్నాడు. అందుకే పురంజయుడు కూడా అంత్యకాలంలో వాడు పడిపోయేటువంటి సమయంలో ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క నామం స్మరించలేకపోయాడని చెప్పేసి కూడా చెబుతున్నాడు. చెప్తూ వాడు ఇంకొక మాట కూడా చెప్పాడు. ఈ ప్రాణం పోయేటువంటి సమయంలో వాడి యొక్క శరీరం అంతా కూడా పట్టుతప్పిపోతుంది. పట్టుతప్పిపోవడమే కాదు, విపరీతమైనటువంటి భయం శరీరంలో పుట్టుకొని వచ్చేస్తుంది. ఆ సమయంలో శరీరం విపరీతమైన చలికి లోనవుతుంది. విపరీతంగా జ్వరం వచ్చేస్తుంది. శిరకంపనము, తల ఊగుతూ ఉంటుంది. ఇన్ని బాధలన్నీ కూడా పొందుతాడు మనిషి అని చెప్పేసి అవిజ్ఞాతుడు చెప్తాడు. గత జన్మములో నీవు కూడా ప్రాణం పోయేటువంటి సమయంలో ఒక సమయంలో నీవు ఇంతకాలము కూడా పురంజయుడిగా ఉన్నప్పుడు ఎన్నో సుఖాలన్నీ కూడా అనుభవించావు. రాబోయేటువంటి కాలము భార్య పిల్లలపైన ఉన్నటువంటి గృహదారాదులు పుత్రుల పట్ల ఉన్నటువంటి వ్యామోహం చేత రాబోయేటువంటి అంత్యకాలాన్ని గుర్తించలేకపోయావు. నా భార్యను ఎవరు చూసుకుంటారు, ఇంత సౌందర్యవతి అయినటువంటిదే నేను పడిపోతే కొడుకులు దగ్గర తీస్తారా లేదా అని చెప్పేసి నిరంతరం కూడా ఆమెను గూర్చి ఆలోచించావు. కొడుకులు ఐశ్వర్యమంతా కొల్లగొట్టుకొని పోయారే, ఒకరితోనొకరు తన్లాడుతూ ఉన్నారని చెప్పేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఐశ్వర్యము, పుత్రులు, భార్య, గృహము వీటిని గురించి ఆలోచిస్తూ అంత్యకాలంలో అయ్యో నా భవిష్యత్ ఎలా ఉంటుంది, నేను భగవంతుని స్మరించాలనేటువంటి స్పృహలో నుంచే నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఆ స్పృహ లేకుండా అయిపోయింది. అప్పుడు కాలుని యొక్క ఒక కన్య వచ్చేసి నిన్ను వరించాలని చెప్పేసి నీ దగ్గరకు వచ్చింది. ఇంద్రియాల పటుత్వమంతా తగ్గిపోయింది. ఆ సమయంలో ఆమె నిన్ను వరించాలని చెప్పేసి వస్తే ఆమె వరించాలి అని చెప్పేసి ఒకానొక సందర్భంలో ఆమె యయాతి దగ్గరికి కూడా వెళ్ళిందంట. కాలుని యొక్క కన్య అయినటువంటి ఒక ఆమె ఒకరోజు యయాతి దగ్గరికి వెళ్ళి నన్ను వరించవయ్యా అని చెప్పేసి కోరుకుంటే అప్పుడు యయాతి ఆమెను వరించకపోగా యయాతి యొక్క కుమారుడైనటువంటి పూరుడు అనేటువంటి వాడు ఆమె యొక్క దౌర్భాగ్యవశం చేత ఆమెను వరించాడు. అందుకే ఆ రోజు నుంచి ఆమె పేరు దుర్భగ అనేటువంటి నామము స్థిరీకరించబడింది. ఆ దుర్భగ ఆ విధంగా పురువు అనేటువంటి వాడు ఆమెను వరించాడు. ఆ తర్వాత ఆమె దుర్భగగా మారినటువంటి కాలుని యొక్క కూతురు సకల లోకాలు కూడా తిరుగుతూ అందరి రాజుల దగ్గరికి పోయేది. నన్ను వరించని చెప్పేసి అందరినీ వేడుకునేది. ఎవ్వరూ ఒప్పుకోకపోతే ఒకరోజు నారద మహర్షి దగ్గరికి వెళ్ళింది. నన్ను నువ్వు వరించవయ్యా, ఎవ్వరూ కూడా చేసుకోమంటున్నారు, అందరికీ పెళ్ళిళ్ళైనాయి, నువ్వు బ్రహ్మచారివి కదా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి ఆమె దుర్భగ నారదుని బ్రతిమాలుకుంటుంది. నారదుడు ఆమెను విసర్జిస్తాడు, నేను వివాహం ఆడును అని చెప్పేసి. అప్పుడు ఆమె కోపం ఎక్కువైపోతుంది. నీవు బ్రహ్మచారిగా ఉండి వివాహం చేసుకోవడానికి అర్హత ఉన్నవాడు అయినప్పటికీ కూడా నన్ను నువ్వు ద్వేషించావు కాబట్టి ఈ రోజు నుంచి ముల్లోకాల్లో నీకు ఎక్కడ కూడా స్థిరమైనటువంటి స్థానం లేకుండా పోవుగాక, ముల్లోకాల బట్టి తిరిగెదవుగాక అని చెప్పేసి ఆమె శపించింది నారదుని. నారదు అయినా భయపడలేదు. సరే, నీ శాపాన్ని నేను తప్పనిసరిగా స్వీకరిస్తాను, అయితే నిన్ను పెళ్లి చేసుకునేటువంటి వాడు ఒకడున్నాడు, నేను చెప్తాను, వాని దగ్గరికి పోతావా అని చెప్పేసి ఒక సూచన చెప్తాడు. ఆమె సరే అంటుంది. సరే అని చెప్పేసి వెంటనే నారదుడు ఆమె వంక చూసి, ఇక్కడి నుంచి నువ్వు యవన దేశానికి వెళ్ళు, యవన దేశంలో భయుడు అనేటువంటి ఒక రాజున్నాడు, ఆయన సమీపించు, ఆయన నిన్ను తప్పనిసరిగా వివాహం చేసుకుంటాడు అని ఆ దుర్భగకు చెప్తే ఆమె అక్కడి నుంచి నేరుగా యవన దేశానికి వెళ్ళి ఆ భయుని వేడుకుంది. నన్ను నారదుడు పంపగా వచ్చాను, నన్ను నీ వివాహం ఆడు అంటే భయుడు చాలా గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు, భవిష్యత్తు చక్కగా తెలిసినటువంటి వాడు కాబట్టి దైవ
కృప కలిగినటువంటి వాడు కాబట్టి ఆమెతో వెంటనే నిన్ను నేను వరించలేను, అయితే నా సేవకుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు, వాడు నిన్ను బాగా చూసుకుంటాడు, నిరంతరం నీకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకుంటానని చెప్పేసి అతని యొక్క సేవకుడైనటువంటి ప్రజ్వారుడు అనేటువంటి వాడిని చూపిస్తాడు. చూపించేసరికి ఆమె వాడి దగ్గర పోతుంది, ఆమెను వరిస్తుంది. వరిస్తే ఈ విధంగా ఆ ప్రజ్వారుడు అనేటువంటి వాడు ఆ దుర్భగగా ఉన్నటువంటి ఆమెను వరించాడు అని చెప్పేసి అక్కడ ఆ వైదర్భితో చెబుతున్నాడు అవిజ్ఞాతుడు అనేటువంటి వాడు. నిజానికి ఇక్కడ భయుడు అంటే ఎవడు, ప్రజ్వారుడు అంటే ఎవడు, కాలుని యొక్క కూతురైనటువంటి ఆ దుర్భగ అంటే ఎవరంటే అంత్యకాలములో మనిషిని తీసుకొని పోయేటువంటి మృత్యువే కాలుని యొక్క కూతురు, ఆమె దుర్భగ. ఆమె భయుని ఆశ్రయించింది. భయుడంటే ఎవడు, మనస్సులో పుట్టేటువంటి భయం. ఈ భయము కాలుని యొక్క కూతురు అంత్యకాలంలో జీవుడు పడిపోయేటువంటి సమయంలో హృదయంలో ముందుగా భయము పుట్టుకొని వస్తుంది. ఆ భయము పుట్టుకొని వచ్చినప్పుడు భయము రీత్యా వాడికి శీతోష్ణాలు అంటే శరీరము చలికి లోనవుతుంది, విపరీతమైనటువంటి వేడి జ్వరం అనేటువంటిది వచ్చేసింది. అదే ప్రజ్వారుడు అని చెప్పనంటారు. ఈ ప్రజ్వారుడు అనేటువంటి వాణ్ణి ఈ దుర్భగ వరించింది. వాడికి చలి పుట్టేస్తుంది, విపరీతంగా జ్వరము కూడా వచ్చేస్తుంది, తెలియకుండానే మలమూత్ర విసర్జనము కూడా అయిపోతుంది. ఈ విధంగా వాడు ఆ విధమైనటువంటి ఒత్తిడికి లోనైపోతాడు. అంత్యములో కాలుని యొక్క కూతురైనటువంటి దుర్భగ ఎవనైతే వరిసిందో వాడిని ఆ యొక్క మృత్యుపాశం నుంచి ఆమె తీసుకొని పోతుంది. ఆ విధంగా నీ యొక్క ప్రాణము అంత్యకాలంలో పోయింది అని చెప్పేసి వైదర్భితో ఇక్కడ అవిజ్ఞాతుడైనటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. నిజానికి ఈ అవిజ్ఞాతుడు ఎవరయ్యా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అవిజ్ఞాతుడనేటువంటి వాడు శరీరంలో అంతర్లీనంగా ఉన్నటువంటి మనస్సు, ఆ యొక్క పురంజయుడి యొక్క మనస్సే అవిజ్ఞాతుడనేటువంటి బ్రాహ్మణుడు. ఆ మనసులో బుద్ధి అనేటువంటిది ఉంటుంది. ఆ బుద్ధి అనేటువంటిది ఎవరయ్యా అంటే ఉత్తమమైనటువంటి స్త్రీ. ఆ ఉత్తమమైనటువంటి స్త్రీ నిరంతరం ఏం చేస్తుందంటే మంచి పనులు చెయ్యి, మంచి పనులు చెయ్యి, మంచి పనులు చెయ్యి అని చెప్పేసి ఆ బుద్ధి మనసును ప్రేరేపిస్తుంది. కానీ ఇంద్రియ లంపటానికి లోనైనటువంటి కారణం చేత మంచి పని కాస్త 1, 2, 3, 4 పర్యాయములు తప్పు పనులు చేస్తూ చేస్తూ చివరికి తప్పు పనులనే నిరంతరం చేస్తూ ఆ బుద్ధి అనేటువంటిది మసగా పారిపోయి భగవంతుని నామం నుండి పక్కకు తప్పుకొని పోతుంది అని అవిజ్ఞాతుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా తేరుకో, బుద్ధి భగవంతునిపైన నిలుపు అని చెప్పేసి అవిజ్ఞాతుడు వైదర్భితో చెప్పాడని చెప్పేసి ప్రాచీన బర్హికి నారదుడు చెప్పాడు. చెప్తే ప్రాచీన బర్హికి జ్ఞానోదయం అవుతుంది. స్వామి, ఇంత దుర్భరమైనటువంటిది ఆ యొక్క శరీరము, ఈ యొక్క జీవితము, ఇలాంటి దీనికోసమా ఇంత వెంపర్లాట, ఐశ్వర్యం కోసము చేయరాని పనులన్నీ కూడా చేస్తాము, మన యొక్క సౌఖ్యాలన్నీ తీర్చుకోవాలని చెప్పేసి ఇంద్రియాలకు మనము లొంగిపోతాం. నిజానికి ఇంద్రియాలను అనగదొక్కవలసినటువంటి యొక్క పురుషుడే ఇంద్రియాలకు వశుడైపోతే వాడు ఏ జన్మలో కూడా భగవంతుని చేరుకోలేడయ్యా, నాకు జ్ఞానాన్ని ఉపదేశించవయ్యా అని చెప్పేసి ప్రాచీన బర్హి నారదుని వేడుకుంటాడు. అప్పుడు నారదుడు చెప్తాడు, నాయనా నువ్వు 2 పనులు చేశావు. ఒకటి, నిజానికి భగవంతుని చేరుకునేటువంటి మార్గములో విశేషమైనటువంటి మార్గములు 9 భక్తి మార్గములు ఉన్నాయి. ఆ మార్గములలో నీవు ఇక్కడ వచ్చేసి కర్మకాండని ఎంచుకొని భూమి అంతా కూడా యజ్ఞవాటముగా చేసి అనేక యజ్ఞాలు చేశావు, జీవహింస చేశావు. ఆ జీవహింస చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసిన కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు. నిజానికి భగవంతుడు మరియు దేవతలు సంతోషిస్తారు, కానీ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హికి చెప్తున్నాడు. ఇదే జ్ఞానకాండ అంటారు. కర్మకాండ కంటే విశేషమైనటువంటిది జ్ఞానకాండ. నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకో. జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి అంటే ఈ ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి వ్యాపారాలను ఒక్కొక్కటే తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకుంటూ ఎప్పుడైతే వస్తావో అప్పుడు జ్ఞానం వృద్ధి చెందుతుంది. నిజానికి ఒక్క రోజులో జ్ఞానం రాదు. నేను నిరంతరం ఇంట్లో కూర్చొని జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పేసి ధ్యానము చేసుకుంటున్నాను, లేదా భగవంతునికి సంబంధించినటువంటి హరికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పురాణాలు చదివితే, ఇంట్లో ఒంటరిగా కూర్చొని చదివితే జ్ఞానం వికసించదు అని చెప్పేసి నారదుడు చెప్పాడు. ఎందుకంటే దీనికి అంతటికీ ప్రధానమైనటువంటిది సత్సాంగత్యం, చాలా ప్రధానమైనటువంటిది. సాంగత్యం చాలా గొప్పదిగా ఉండాలి. నిరంతరం హరిభక్తిని కలిగినటువంటి భాగవతుల యొక్క సేవ చేయాలి. నిరంతరము హరిభక్తి అనేటువంటి ఆ కథలు ఎక్కడైనా హరికథలు చెబుతూ ఉంటే దోషళ్ళు అనేటువంటి చెవుల చేత విని ఆనంద పారవశ్యములో ఓలలాడుతూ ఉండాలి. ఈ విధంగా వింటూ ఉండాలి. భక్తికి సంబంధించినటువంటి హరి సేవకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా మనం చేస్తూ ఉండాలి. భాగవతుల సేవ చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఒకానొక సమయంలో ఈ యొక్క శరీరము, వాడి యొక్క బుద్ధి అన్నీ కూడా భగవంతునిపైన కూర్చుకుంటాయి. నిజానికి మనిషి
ఈ యొక్క జన్మ ఎత్తినందుకు కారణం ఏంటయ్యా అంటే, జన్మ ఎత్తినందుకు దానికి సార్థకత ఏంటయ్యా అంటే కేవలం హరినామ సంకీర్తన చేయడమే, హరి సేవ చేయడమే. హరి సేవ వినా ఈ జీవితంలో మనకు మోక్షాన్ని కలిగించేటువంటి అన్యములైనటువంటి సేవలు ఏవి కూడా లేవు అని చెప్పేసి నారదుడు ప్రాచీన బర్హికి చెప్తూ మరొక్క మాట చెప్పాడు. ఈ విశేషంగా ఉన్నటువంటి సమస్త దేవతలకందరికీ కూడా సేవ చేసిన కారణం చేత సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని చెప్పేసి వేదం చెప్తుంది. నువ్వు ఏ దేవతకు నమస్కారం చేసినా, ఏ దేవతకు పూజ చేసినా, ఆ ఏ దేవుని యొక్క పేరు చెప్పి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించిన చిట్ట చివరికి ఆ యజ్ఞ ఫలితమంతా కూడా ఆ దేవతను చేరి ఆ దేవత ద్వారా, ఆ స్వరూపం ద్వారా శ్రీ మహావిష్ణువుని చేరుతుంది. మరి ఇన్ని వంకర మార్గాల్లో వెళ్ళి మహావిష్ణువుని చేరేదానికంటే నేరుగా మహావిష్ణువుకే సమర్పించు యజ్ఞయాగాది క్రతువుల యొక్క ఫలితాన్ని. ఆయన నామముతోనే యజ్ఞము చేయి, నేరుగా నీకు అనతి కాలంలోనే ఫలితం వస్తుంది. ఎలాగంటే ఒక చెట్టు యొక్క మొదట్లో నీళ్లు పోస్తే, నీళ్లు పోసినటువంటి కారణం చేత చెట్టు యొక్క కాండము, కొమ్మలు, ఆకులు, పువ్వులు, పళ్ళు అన్నిటికీ కూడా జలము అక్కడి నుంచి సరఫరా చేయబడుతుంది. ముందుగా హరికి మొక్కితే హరి వల్ల అందరి దేవతలు తృప్తి పడతాడు. 7 14 భువనాలు కూడా తృప్తి చెందుతాయి. అందరి దేవతలకు కూడా నమస్కారం చెందుతుంది. కాబట్టి నీవు హరిసేవ చెయ్యి అని చెప్పేసి ప్రాచీన బర్హికి చూపించి జ్ఞాన మార్గం వైపు నువ్వు ప్రయాణించవయ్యా అని చెప్పేసరికి జ్ఞాన మార్గం పట్ల ఆసక్తి కలిగినటువంటి ప్రాచీన బర్హి నారదుడికి నమస్కరించి అక్కడి నుంచి అడవులకు వెళ్ళి తపస్సులు చేసి భార్యతో సహా 100 సంవత్సరాలు, 100 దివ్య సంవత్సరాలు ప్రాచీన బర్హి అడవులలో తపస్సులు చేసి ఆ తర్వాత భగవంతునిలో ఐక్యమైపోయాడు. అంతకు మునిపే ప్రాచీన బర్హి తన కుమారులైనటువంటి ప్రచేతస్సులు అనేటువంటి 10 మంది కుమారులు ఉన్నారని చెప్పాం. ఆ 10 మంది ప్రచేతసులను ఒకరోజు ప్రాచీన బర్హి అడవులకు వెళ్ళేదానికంటే ముందుగా ఏం చేశాడంటే, వారికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసేదానికంటే ముందుగా, నాయన ఈ భూమిపైన మనమంతా కూడా మన యొక్క ప్రజా సృష్టి చేయాలి, వంశం అభివృద్ధి చెందాలి. కాబట్టి వంశం అభివృద్ధి చెందాలి, సత్సంతానం కలగాలంటే శ్రీహరి యొక్క అనుమతి కావాలి, ఆయన యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మీరు ఆయన గురించి తపస్సులు చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు వారందరూ కూడా తండ్రి మాటను వెనకాడకుండా వెనువెంటనే వారు అక్కడి నుంచి పశ్చిమ దిశగా ప్రయాణం చేసి తపస్సులకని వెళ్ళారు. మధ్యలో ఒక పెద్ద సరస్సు అడ్డం వచ్చేస్తుంది. అది మహాసముద్రమంతా సరస్సు. ఆ సరస్సులో ఒక యోగి పుంగవుడు జలములలో మునిగి కూర్చొని అంతర్లీనంగా జపం చేస్తూ ఉన్నాడు. ఆ సరస్సు యొక్క ఒడ్డున కూర్చున్నటువంటి విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు అనర్గళంగా అమృత ధార కురిపించేటువంటి ఆ యొక్క కంఠస్వరాలతో గానాలు చేస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యము చేస్తూ ఉన్నారు. తుమ్మెదల ఝంకారము చేత, మంచి వాసనలు వెదజల్లేటువంటి పువ్వుల చేత ఆ సరస్సు అలలారుతూ ఉన్నది. ఆ సమయంలో గంధర్వులు చేసేటువంటి గానానికి ముగ్ధుడైనటువంటి ఆ యొక్క జలములలో కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి పుణ్యపురుషుడు బయటికి ఒక్కసారిగా వచ్చేస్తాడు. ఆ వచ్చినటువంటి పుణ్యపురుషుని ఈ ప్రచేతసులు 10 మంది కూడా చూసి, ఆహా, ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నాడు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడే, నొసటి భాగములో ఒక కన్ను కూడా కలిగి ఒడలంతా కూడా విభూతి అలదుకొని అనేక ఉరగములు ఆభరణములుగా కలిగినటువంటి శిరస్సు పైన జటాజూటము కలిగి అందులో చంద్రరేఖ కలిగినటువంటి మహానుభావుడు ఎవరబ్బాయినని చెప్పేసి వారు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, నిజానికి ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పేసి ఒక తీర్మానానికి వచ్చేసి ఆయనకు నమస్కారం చేసుకునేసరికి అప్పుడు ఆ రుద్ర రూపంలో దర్శనమిచ్చినటువంటి భగవంతుడు ప్రచేతసులను దగ్గరికి తీసుకొని, నాయన మీకు నేను కావాలని దర్శనమిచ్చాను, నిజానికి నా దర్శనము కోసం అని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా నా దర్శనము ఎవ్వరికీ కూడా దొరకదు. అలాంటి మీ పైన ఉన్నటువంటి కారుణ్యము చేత మీరు మీ తండ్రి యొక్క మాటను జవదాటకుండా తపస్సులకు వెళ్ళాలని చెప్పేసి నిశ్చయించుకున్న కారణం చేత మీ మనోభీష్ట సిద్ధి కొరకు నేను మీకు ఈరోజు ప్రత్యక్షమయ్యానని చెప్పేసి రుద్రుడు వారికి చెప్పి, మీరు పోతున్నటువంటి మార్గములో ఒక చోట ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని తపస్సు చేయాలని చెప్పేసి వెళుతున్నారు. మీరు ఎక్కడికి పోక్కర్లేదు, ఈ సరస్సులోనే కూర్చొని 10,000 సంవత్సరాలు తపస్సు చేయండి, తప్పనిసరిగా నారాయణుడు మీకు దర్శనం ఇస్తాడు అని చెప్పేసి ఆ యొక్క ప్రచేతసులు 10 మందికి కూడా పరమేశ్వరుడు, ఆ రుద్రుడు వారికి నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తారు. నిజంగా వారు నారాయణ మంత్రాన్ని ఉపదేశించినటువంటి కారణం చేత శ్రద్ధాభక్తులతో పరమ నిష్ఠతో ఆ సరస్సులో కూర్చొని భగవంతుడైనటువంటి వాసుదేవుని గురించి తపస్సు చేస్తారు. రుద్రుడక్క అంతర్ధానం చెందిన తర్వాత వారు తపస్సు చేస్తే వారి తపస్సుకు మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు వారికి ప్రత్యక్షమవుతాడు. శంఖచక్ర గదా పద్మ పాడి అయినటువంటి వాడై, మకర కుండలములు ధరించినటువంటి వాడు, పట్టు పీతాంబరము ధరించి మొలనూలు కట్టుకున్నటువంటి మంచి బంగారు నూపురములు ధరించినటువంటి వాడై అనేకమైనటువంటి దివ్య
దివ్యమైనటువంటి అలంకారములతో మంచి పరిమళభరితమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి వనమాలికతో కౌస్తుభం అనేటువంటి హారాన్ని ధరించినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు వారికి దర్శనమిచ్చేసరికి వారి యొక్క కళ్ళల్లో ఆనందాశ్రులు జలజలా రాలిపోయి శ్రీహరిని చూస్తూ 10 మంది తదేకంగా ఆయన్నే చూస్తూ ఆపాదమస్తకం ఆయన దర్శనం చేస్తూ అలాగే కళ్ళలో నుంచి నీళ్లు జాలివారిపోతూ ఉంటే సాష్టాంగ నమస్కారం కూడా చేసి భగవంతుని గురించి పొగుడుతున్నానట. స్వామి, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే కానీ ఈరోజు మీ యొక్క దర్శన భాగ్యం లభించదే, అలాంటిది కేవలము మీ దర్శన భాగ్యము కోసం అని చెప్పేసి మా మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి ప్రేరణ చేత, ఆ యొక్క అవ్యాజమైనటువంటి కరుణ చేత పరమేశ్వరుడు ఒక్క మాట చెప్పాడు. నిజానికి మీ స్నేహితుడైనటువంటి పరమేశ్వరుడు చెప్పబట్టి కదా మీ దర్శన భాగ్యం మాకు ఈరోజు కలిగింది. మీ యొక్క సంగమము, పరమేశ్వరుని యొక్క క్షణకాల సంగమమే ఈరోజు మీ దర్శనానికి దారి చేసింది స్వామి. నిజంగా మాలో ఉన్నటువంటి అజ్ఞానమంతా కూడా తొలగిపోయింది. మాలో కామ, క్రోధ, లోభ, మోహాది మదమాశ్చర్యాలు కలిగించేటువంటి అరిషడ్ వర్గాలన్నీ కూడా అణిగిపోయాయి. ఈ లోకాలన్నింటినీ కూడా నీ ప్రశస్తమైనటువంటి హస్తముల చేత రక్షించేటువంటి మహానుభావ, మీకు జయము 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 అని చెప్పేసి శ్రీమన్నారాయణ్ణి అనేక రీతులుగా వారు ప్రచేతసులు స్తుతిస్తే అప్పుడు శ్రీమన్నారాయణుడు వారి యొక్క స్తుతులకు మెచ్చి మీకేం వరం కావాలో కోరుకోండయ్యా అని అడిగితే వారు 10 మంది కూడా ముక్త కంఠముతో హృదయములో నిండుగా శ్రీమన్నారాయణుడు కొలువై ఉండినటువంటి కారణం చేత స్వామి నిన్ను అనంతుడు అని చెప్పనంటారు. మరి అనంతుడైనటువంటి వాడిని నిన్ను ఒక వరం కోరాలంటే ఏ వరం కోరుకోగలము? మేము కోరుకునేటువంటి వరము నీవు ఇచ్చే వరము కంటే కూడా చాలా చిన్నదై ఉంటుంది. కాబట్టి మాకు ఏమి కావాలో నీకు తెలియదా, నువ్వే ఇచ్చేసేవయ్యా వరాలని చెప్పేసి భగవంతుడికి ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళు. అప్పుడు భగవంతుడు వారి మనసుల్లో ఉన్నటువంటి భావన తెలుసుకున్నటువంటి వాడై నిరంతరము కూడా మీరు నా నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పుడమి పైన పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్రతి నిత్యము పడుకునే సమయంలో పడుకోవడానికి ముందుగా మీ యొక్క నామాన్ని ప్రచేతసులు అని చెప్పేసి ఎవరైతే స్మరిస్తూ పడుకుంటారో పడుకున్నటువంటి వారికి ప్రతి నిత్యము కూడా సుఖ సంతోషాలు కలిగేటట్లుగా చేస్తాను. సోదరుల మధ్య ఏ విధమైనటువంటి కలతలు ఉంటే, విడిపోయినటువంటి సోదరులుంటే సోదరులు కలుసుకునేటువంటి సోదర సౌఖ్యాన్ని కలిగేటట్లుగా నేను చేస్తాను. వారికి కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్లుగా చేస్తాను. శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదిస్తానని చెప్పేసి శ్రీమన్నారాయణుడు ప్రచేతసులకు వరమిచ్చాడు. అందువల్లనే ప్రతి ఒక్కరు కూడా పడుకునేటువంటి సమయంలో రాత్రి పడుకునే ముందు ప్రచేతసాయ నమః అని చెప్పేసి వారి యొక్క నామాన్ని కనీసం 3 సార్లు చెప్పుకొని పడుకోవాలని చెప్పేసి ఇక్కడ భగవంతుడే శ్రీమన్నారాయణుడు చెప్పాడు. ఆ తర్వాత వారు భగవంతుని గురించి ఒక్క మాట అడిగారు. స్వామి, ఈ యొక్క దోషభూయిష్టమైనటువంటి శరీరం ఇది దోషపూరితమైనటువంటిది, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కానీ ఈ దోషభూయిష్టమైనటువంటి శరీరాన్ని కలిగినటువంటి మేము ఈ యొక్క కర్మభూమిలో ఎన్ని జన్మలు ఎత్తుతూ ఉంటామో అన్ని జన్మల పాటు కూడా కేవలము హరిభక్తుల సాంగత్యము కలిగేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. నిరంతరము సర్వకాల సర్వావస్థలయందు కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రేలిన చోట, సర్ప ముఖపీడల నందిన చోట, ఆర్తుడై తూలినటువంటి చోట ఇత్యాది సమయములలో ఎక్కడైనా సరే మాకు సంతోషం కలిగిన, దుఃఖము కలిగిన, పోతూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, పడుకున్నా, లేచినా, జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లో ఏ అవస్థలో ఉన్నప్పటికి కూడా, ఏ పని చేస్తూ ఉన్నప్పుడు కూడా, తింటూ ఉన్నప్పుడు కానీ, తాగుతూ ఉన్నప్పుడు కానీ, ఏ పని చేస్తున్నప్పుడు కూడా నీ నామస్మరణ వదలకుండా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి ప్రచేతసులందరూ కూడా ముక్త కంఠముతో శ్రీమన్నారాయణుని వేడుకున్నారు. శ్రీమన్నారాయణుడు వారికి దివ్యమైనటువంటి వరాలిచ్చి అలాగే నిలబడేసరికి వాళ్ళు అనుకున్నారంట, అవురా, భగవంతుడనేటువంటి వాడు భక్తునికి దర్శనమిస్తే భక్తుని వదిలిపెట్టి పోలేక భగవంతుడు ఇంకా ఇక్కడే ఉన్నాడని చెప్పేసి వాళ్ళ కళ్ళలో ఆనందాశ్రువులు జలజలా రాలుతూ ఉంటే శ్రీమన్నారాయణ్ణి అనేక స్తుతులతో ముంచెత్తేసి ఆయనకు సాష్టాంగ నమస్కారం కూడా చేశారు. ఆ తర్వాత భగవంతుడైనటువంటి శ్రీహరి వారందరినీ చూసి ఒక్క మాట చెప్పాడు. నాయనా, ఇతకు పూర్వం ఒకానొక సందర్భంలో కండు మహర్షి అనేటువంటి ఒక మహర్షి దివ్యమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన యొక్క తపస్సు భగ్నము చేయడానికని చెప్పేసి ఇంద్రుడు ఒక అప్సరసను పంపాడు దేవలోకం నుంచి. ఆమె పేరు ప్రమ్లోచ్ఛ అనేటువంటి అప్సరస. ఆ అప్సరస కండు మహర్షి చేస్తున్నటువంటి తపస్సుకు భగ్నము కలగజేస్తుంది. ఆ ఫలితంగా కండు మహర్షి యొక్క మనస్సు చెదరిపోయి ఆమెను వివాహం చేసుకుంటాడు. తత్కారణంగా వారికి ఒక సంతానం కలుగుతుంది, ఆడపిల్ల. ఆ ఆడపిల్ల పేరు వచ్చేసి మారిష అనేటువంటి కన్య. ఆ మారిష అనేటువంటి కన్య ఇక్కడే అడవుల్లో పెరుగుతూ ఉంది. ఆ మారిష అనేటువంటి కన్యను నేను చెబుతున్నాను, మీ 10 మంది కూడా ఆమెను వివాహం ఆడండి. మీ తండ్రి ఏం చెప్పాడు మీతో? భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళండి, ఆయన
అనుగ్రహిస్తే, సంతోషిస్తే మనకు ప్రజావృద్ధి కలిగి సంతాన వృద్ధి కలుగుతుంది అన్నారు. కాబట్టి తండ్రి మాటను మీరు వెనకాడకుండా మీరు వచ్చారు, తండ్రి మాటని శిరస్సుపై దాల్చి వచ్చారు. కాబట్టి మీకు ఆ విధమైనటువంటి కోరిక తీరేటట్లుగా చేస్తాను. మీకు అనంతమైనటువంటి యశో విశాలమైనటువంటి పేరు ప్రతిష్టలు విరాజిల్లుతాయని చెప్పేసి ప్రచేతసులను శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి ఆమెను వివాహమాడి అక్కడి నుంచి మీ యొక్క సంతానాన్నంతా కూడా వృద్ధి చేయండి అని చెప్పేసి అప్పుడు ప్రచేతసులకు శ్రీహరి వరమిచ్చి తన యొక్క గరుడ వాహనం ఎక్కి వైకుంఠానికై బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తరువాత భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి పరమేశ్వరుడు, ఆయన యొక్క కారుణ్యామృత వర్షము కురిసినటువంటి పరమేశ్వరుని యొక్క కారుణ్యామృత వర్షము కురిసినటువంటి ఆ యొక్క ప్రచేతసులు ఆ సరస్సులో నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసి వెళదాము, తమ యొక్క మార్గంలో ఆ యొక్క రాజ్యానికి వెళ్ళాలని చూసేసరికి ఈ యొక్క పుడమి అంతా కూడా 10,000 సంవత్సరాలు వారు తపస్సు చేస్తున్నారు. ప్రాచీన బర్హి చూస్తామా, ఆయన అడవుల్లో వెళ్ళి తపస్సులకు చేసుకొని సారూప్య ముక్తిని పొందాడు. ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించే దిక్కే లేదు. అందువల్ల రాజ్యమంతా కూడా ఏమైపోయిందో అని చెప్పేసి వెనక్కి తిరిగి వచ్చేసరికి ఏ విధమైనటువంటి పోషణ లేనటువంటి కారణం చేత భూమిపైనంతా కూడా విపరీతంగా స్వర్గాన్ని ఆకాశాన్ని అంతేటువంటి చెట్లతో భూమండలమంతా నిండిపోయింది. వీళ్ళకు విపరీతమైనటువంటి కోపం వచ్చేసి ఆ చెట్లను సరసరా నరుక్కుంటూ ముందుకు వెళుతూ ఉంటే బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి సత్యలోకం నుంచి వెంటనే వారి దగ్గరకు వచ్చేసి, నాయనా ప్రచేతసులారా, కోపాన్ని వీడండి. మీరు చేసినటువంటి తపస్సుకు ఫలితం ఈ కోపమా? కాదు నాన్న, శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు కాబట్టి మీరు ఈ చెట్లను నరుకుతూ ఉన్నారు, ఇంకా నరకద్దండి, ఆపండి అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళితే ఆ చెట్ల మధ్యలో మారిష అనేటువంటి ఒక కన్య ఉంటుంది. ఆ కన్యను 10 మంది కూడా వివాహం ఆడండి, ఆ తర్వాత మీరు సంతానోత్పత్తి చేయండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు సూచిస్తే ఆయన సూచన మేరకు 10 మంది కూడా ప్రచేతసులు మారిష అనేటువంటి కన్యను వివాహం ఆడతారు. ఆ తర్వాత వాళ్ళు రాజ్యానికి వెళతారు. రాజ్యానికి వెళితే ఒక్కొక్కరికి మారిష అనేటువంటి కన్య వల్ల 100 మంది పుత్రులు పుడతారు. వారంతా కూడా యొక్క రాజ్యానంతా కూడా సువిశాలమైనటువంటి యొక్క రాజ్యానంతా కూడా చాలా దేదీప్యమానంగా పరిపాలిస్తూ వయస్సు ఉడిగిన తర్వాత వయసంతా కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆ మారిష అనేటువంటి కన్యకు ప్రచేతసుల వల్ల ఒక కుమారుడు పుడతాడు. పుట్టినటువంటి దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆ పిల్లవానికి దక్షుడు అని చెప్పేసి నామకరణం చేసేసి ఆ పిల్లవాని దగ్గర తల్లిని ఉంచి ప్రచేతసులు 10 మంది కూడా చక్కగా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందినటువంటి వారై పునరావృత్తి రహితమైనటువంటి దివ్యమైనటువంటి లోకాలను చేరుకున్నారని చెప్పేసి పరీక్షణ్ మహారాజు సుఖమహర్షి చెప్పాడు. అంత అద్భుతమైనటువంటిదయ్యా. నిజానికి ఈ యొక్క మనువు స్వయంభవ మనువు యొక్క సంతానములో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనేటువంటి 2 కుమారులు, ఉత్తానపాదుడి యొక్క వంశానంతా కూర్చి మొత్తం నీకు చెప్పాను. ప్రచేతసుల వరకు ఉన్నటువంటి ఈ ఉత్తానపాదుడి యొక్క వంశములో పుట్టినటువంటి వారే ధ్రువుడు అనేటువంటి వాడు, హవిర్ధానుడు అనేటువంటి వాడు, ఈ ప్రాచీన బర్హి మరియు యొక్క ప్రచేతసులు వీరి యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధాసక్తులతో వింటారో విన్నటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వారికి ఐశ్వర్యము కలుగుతుంది, అంతేకాకుండా వారికి సామ్రాజ్య సిద్ధి కూడా కలుగుతుందని చెప్పేసి అనేకమైనటువంటి మంగళాలు కూడా కలుగుతాయని చెప్పేసి శుకుడు పరీక్షణ్ మహారాజుతో చెబుతూ ప్రియవర్తుని యొక్క వృత్తాంతాన్ని కూడా చెబుతానని చెప్పేసి ఆ యొక్క శుకుడు పరీక్షణ్ మహారాజుతో ప్రియవర్తుని యొక్క వృత్తాంతాన్ని కూడా చక్కగా చెప్పాడు. ఆ విషయాలన్నింటినీ కూడా మనము తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.